రైట్. మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు. సంధ్యక్క గారు చెప్పండి, మీరు మొత్తం విని ఉంటారు, మీకు ఈ విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. క్లాస్ రూమ్లోనే తోటి విద్యార్థులే ఈ విధంగా చేయడం ఎలా చూస్తారు? ఈ విషయం నా దృష్టికి వచ్చిందండి. నిన్న వాళ్ళతోటి మాట్లాడాను, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, వెంకటరెడ్డి గారితో మాట్లాడాను. అయితే ఈ విషయంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, సంవత్సరంన్నర క్రితమే నేరస్తుడు, నిందితుడిగా చెప్తున్నవాడు కాలేజీలో క్లాస్ రూమ్ లోనే అసభ్యంగా ప్రవర్తించాడు. అది అక్కడ సెక్యూరిటీ వాళ్ళ దృష్టిలో పడింది, కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళింది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పుడు తీసుకోవాల్సిన చర్య తీసుకోలేదు. అతన్ని అలా వదిలేసినందుకు స్కాట్ ఫ్రీగా సీరియస్ గా చర్య తీసుకోవాలా. ఎంతటి వాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా ఆ కాలేజీలో అటువంటి చర్యలు పాల్పడకూడదు. అది వదిలేశారు. ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని ప్రేమలో ముంచెత్తి, ప్రేమ పేరుతో మోసం చేయడం మొదలుపెట్టి, ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది అక్కడితో ఆగిందా? ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్ని రకాలుగా ఇప్పటి వరకు వాళ్ళిద్దరు చాలా బాధగా చెప్పారు. ఉదయం సివిఆర్ న్యూస్ అనుకుంటే వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తే చెప్పాను నేను. మొత్తంగా ఈ విషయంలో కొన్ని విషయాలని మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఒకటి, ప్రతి కాలేజీలో కూడా కమిటీలు ఉంటాయి. లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే కమిటీ, అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఆ కమిటీలు పెట్టడమే కాకుండా ప్రతి ఒక్క క్లాస్ స్టూడెంట్ కూడా, ముఖ్యంగా గర్ల్స్ కైనా బాయ్స్ కైనా, కాలేజీలో ఉండే ప్రతి ఒక్క విద్యార్థికి సెక్షువల్ హెరాస్మెంట్ కు పాల్పడిన, ఆ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేసిన, ప్రేమించమని ఒత్తిడి తెచ్చిన, లేదా ఆ ప్రేమ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసిన, ఆ ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకోవడానికి ప్రయత్నించిన, ఒత్తిడి తెచ్చిన సెక్షువల్ కాంటాక్ట్ కోసం, ఇవన్నీ కూడా కాలేజీ ప్రెమిసెస్ లో ఎవరు చేసినా, లేదా కాలేజీకి చెందిన వాళ్ళు చేసినా లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ఇటువంటి పనులకు ఎవరూ పాల్పడొద్దు అని ప్రతి కాలేజీ క్యాంపెయిన్ చేయాలి. ఒక విద్యార్థిని కాలేజీలోకి వచ్చారంటే, విద్యార్థులు, ఒక స్టూడెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఒక స్టూడెంట్ కాలేజీలోకి వచ్చారంటే ముందు వీటి గురించి చెప్పాలి. అబ్బాయిలకి హెచ్చరికగా చెప్పాలి, అమ్మాయిల్ని అప్రమత్తం చేయడానికి చెప్పాలి. ఈ కాలేజీలో ఇటువంటివి జరగవు, ఎవరు చేసినా మా దృష్టికి వస్తే సీరియస్ చర్యలు ఉంటాయి, వాళ్ళ టీసీలు కూడా చేతికిచ్చి పంపించేస్తాం అనే విధంగా క్యాంపెయిన్ చేయాలి. ఈ కాలేజీలో చేశారా లేదా అనేది చేసినట్టుగా నాకైతే అనిపించదు. ఇక రెండవది, అతని మీద ఇంతకుముందే చెప్పినట్టు ఆరోపణలు వెల్లువెత్తితే, లేదా అతను రెడీ హ్యాండెడ్ గా దొరికితే అతని మీద చర్య తీసుకోలేని యాజమాన్యం ఈ రోజు బాధ్యత వహించాలి జరిగిన పరిణామాలను. ఇకపోతే ఆ నిందితుడు, అతని స్నేహితులు, ముఖ్యంగా నిందితుడు ఇంత క్రూరమైన ఒక ఆడపిల్లని ప్రేమించానని చెప్పి, ఎవడైనా ఎక్కడైనా ప్రేమించినోడు అట్లా చేయగలడా? ప్రేమ పేరుతో అమ్మాయిని అంత వెంటబడి వేధించి, మొదలు అమాయకంగా ఈ ఆడపిల్లలు అది నిజమైన ప్రేమ అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అతను సినికల్ గా ఉండడం, అతను క్రూయల్ గా ఉండడం, ఇన్సెన్సిటివ్ గా ఉండడం. అలాంటప్పుడు ప్రేమ అనుకున్న అమ్మాయిలు కూడా వాళ్ళు ఎప్పుడైతే అట్లా క్రూయల్ గా, ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్ గా, వైలెంట్ గా ప్రవర్తిస్తారో ఆడపిల్లలు భయపడుతున్నారు. అట్లా భయపడినప్పుడు కానీ, లేదా వాళ్ళు అమ్మో వీడు నాకు సేఫ్ కాదు, వీడితో నాకు ప్రమాదం ఉండేటట్టుంది, వీడు ఇంత సినికల్ గా చేస్తున్నాడు, ఇంత వైలెంట్ గా ఉన్నాడు అనుకుని ఆ ఆడపిల్లలు వెనక్కి వెళ్ళడానికి రైట్ ఉంది. ఆ వెనక్కి వెళ్ళేటప్పుడే ఈ బ్లాక్ మెయిల్స్ అన్ని జరుగుతాయి. ఆ వెనక్కి వెళ్ళే హక్కు కూడా ఉందని వీళ్ళు క్యాంపెయిన్ లో చెప్పాలి. నిజానికి విద్యార్థులందరికీ అందించవలసిన చైతన్యం ఏంటంటే, ప్రేమించడానికి ఇది కాదు, మీ చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసుకున్నప్పుడు ఇంకా ఏ ప్రేమలైనా మీ పర్సనల్ వ్యవహారాలు వస్తాయి, కాలేజీ టైంలో కాదు అని చెప్తుని, ఇన్ కేస్ ఎవరైనా నమ్మి స్నేహంలో కానీ ప్రేమలో కానీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తే, మీకు ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్ళాలనుకుంటే వెనక్కి వెళ్ళే హక్కు ఉంది. ఆ టైంలో మీరు విత్డ్రా అవుతామన్నా, ఆ ప్రేమ నుంచి బయటకు వస్తామన్నా, ఆ స్నేహం నుంచి బయటకు వస్తామన్నా మీకు వేధింపులు జరపడానికి వీల్లేదు. మీరు వద్దనుకుంటే ఎవరు బలవంతం చేయడానికి వీల్లేదు. ఎక్కువ హింస ఇక్కడ జరుగుతోంది. ముందు ఎవరైనా ఈ సినిమాల ప్రభావం, సమాజంలో రోజు మూతి మీద గడ్డం వస్తే వానికి ప్రేమ కావాల్సిందే. అమ్మాయిలైనా టీన్స్కి వచ్చారంటే నాకో బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఈ కల్చర్ వచ్చేసింది సినిమాల కానీ నుంచి రకరకాల. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం అండి,
ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తే ఇది. అందుకని ప్రేమల్లోకి వెళ్తారు, అది సహజం, ఏజ్ ప్రభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఆ ప్రేమ పేరుతో ఆ ప్రేమ ముసుగులో ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు అది ప్రేమ అనుకున్నప్పుడు అమ్మాయిలు వైలెంట్ గా రియాక్ట్ కారు. కానీ అతను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, అతను నన్ను హింసిస్తున్నాడు అనుకున్నప్పుడు అమ్మాయిలు పాపం రియాక్ట్ అవ్వాలనుకుంటారు. కానీ అప్పటికే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రేమలోకి వెళ్లే పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పొరపాటున ప్రేమించిన హింసించే రైట్ ఎవరికి లేదు. మీరు విత్డ్రా అవ్వాలనుకుంటే, వెనక్కి పోవాలనుకుంటే వెనక్కి పోయే హక్కు ఉంది అనే అవగాహనని కూడా కల్పించాలి. అది చాలా ముఖ్యం అక్కడ. ఇక మొత్తంగా ఈ ఘటనలో ఈ అమ్మాయిని చాలా దుర్మార్గంగా అతని స్నేహితులు వేధించారు, బ్లాక్మెయిల్ చేశారు, డార్క్ వెబ్ లో పెట్టారు. ఇదంతా క్రూరమైన హింస కింద సంబంధిత సెక్షన్స్ లో కేసు పెట్టాలి, కఠినంగా శిక్షించేలా ఛార్జ్ షీట్లు వేయాలి. చెప్పండి. అంటే డ్రగ్స్ చాక్లెట్స్ వస్తున్నాయి, మత్తు పదార్థాలు ఇస్తున్నారని కూడా చెప్తున్నది తను. ఇవి ఎట్లా వస్తున్నాయి విద్యార్థులకి? ఈ కల్చర్ చిన్న వయసులోనే నగరంలో చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా డ్రగ్స్ మోపయ్యారండి, డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇది నిజానికి అలార్మింగ్ సిచ్యుయేషన్. ఈ అమ్మాయి రూపంలో ఈ అమ్మాయి ఒక విజిల్ బ్లోయర్ గా మనం భావించాలి. అన్ని కాలేజీల్లో ఈ డ్రగ్స్ అనేవి పెరిగినాయి. ఒకప్పుడు ఈ విజ్ఞాన జ్యోతికి ఈ ఇదేం కాలేజ్ విఎన్ఆర్ కాలేజీకి ఎంత పేరంటే, ఒకప్పుడు కె శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారిని నన్ను కూడా నిర్భయ ఘటన తర్వాత ఈ కాలేజీ యాజమాన్యం పిలిచింది. నిర్భయ ఘటన నేపథ్యంలో పిలిచి మా స్టూడెంట్స్ అందరినీ మీరు ఎడ్యుకేట్ చేయాలంటే అటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ వచ్చారు, నేను కూడా. అప్పుడు మేము మాట్లాడాం, ఈ కమిటీల గురించి మాట్లాడాం. అప్పుడు వాళ్ళు చాలా సగర్వంగా చెప్పారు ఏంటంటే, మా కాలేజీలో మేము ర్యాగింగ్, ఈవ్టీజింగ్ వీటన్నిటికి వ్యతిరేకంగా చాలా ఎడ్యుకేట్ చేస్తాము అని చెప్పారు. తర్వాత ఒక 2-3 సంఘటనల్లో కూడా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, వాళ్ళ ఆడపిల్లల్ని ఈ కాలేజీలో జాయిన్ చేయడానికి మాకు రికమెండేషన్స్ కూడా చెల్లట్లేదు, సీట్ ఇవ్వట్లేదు. కానీ వేరే కాలేజీల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆడపిల్లలకి భద్రత ఉంది, ఆడపిల్లలకి చాలా ప్రొటెక్షన్ ఉంది, మా పిల్లలు ఈ కాలేజీలో అయితే భద్రంగా ఉంటారని మేము భావిస్తున్నాం, కొంచెం సీట్ ఇప్పించమని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనన్నా, ఆ కాలేజీ కాకపోతే ఇంకా కాలేజీలు చాలా ఉన్నాయి కదా, హైదరాబాద్ నుండి కాలేజీలు విపరీతంగా ఉన్నాయి, దానికోసం ఎందుకంత ప్రయత్నిస్తారు, కౌన్సిలింగ్ వేరే తీసుకోండి అంటే, మాకు కౌన్సిలింగ్ లో రాలేదు కానీ మాకేమన్నా ఇప్పిస్తారా అని అడిగినప్పుడు ఎందుకు అని నేనంటే ఇదే చెప్పారు, ఆ కాలేజీలో చాలా భద్రత ఉంటుంది, ఆడపిల్లలకి చాలా ప్రొటెక్షన్ ఉంటుందని. ఇవాళ ఈ తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయిని కూడా ఆ ప్రొటెక్షన్ ఉంటుందని నమ్మే వేసి ఉంటారు కదా. మరి ఈ రోజు అలా నమ్మకం ఉన్నటువంటి ఆ కాలేజీ ఇంత ఘోరంగా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉందంటే దాన్ని ఏమనాలి? ఇంత బాధ్యత రహితంగా వాళ్ళు ప్రవర్తించారు. అంత తల్లిదండ్రుల విశ్వాసం అండి. బిడ్డలు తమ ఇంట్లో భద్రంగా ఉండాలి, లేదంటే కాలేజీలో భద్రంగా ఉంటారు, స్కూళ్ళల్లో భద్రంగా ఉంటారు అనుకుని పంపిస్తారు ఆడపిల్ల తల్లిదండ్రులు. కానీ వెళ్ళిన చోట ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుందని, లేదా ఇంత క్రూరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వేధిస్తారు, ఆ అమ్మాయి చచ్చిపోయేంత, జీవితం చాలించుకునేంత స్థితికి తెస్తారు అనుకుంటే దాన్ని ఏమనాలి? ఇక ఎక్కడ ఆడపిల్లలకు భద్రత? మళ్ళా ఆడపిల్లలు తల్లులు కడుపులు కోసుకుని వెనక్కి నెట్టుకోవాలా? కడుపులోకి ఎక్కడ పెట్టుకోవాలి? ఇళ్లలో ఉంటే భద్రత ఉండదు, బజార్ వెళ్తే, బయటకు వెళ్తే, బస్ ఎక్కితే, లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే ఉండదు, కాలేజీలకు వెళ్తే ఉండదు. అంటే ఆడపిల్లలు కేవలం సెక్స్ సింబల్సా, కేవలం సెక్స్ ఆబ్జెక్ట్సా? ఇంత ఘోరంగా చూస్తున్నారు. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి? కాలేజీలు మీ సబ్జెక్టులు చెప్పడమే కాదు, ఖచ్చితంగా మోరల్ గా ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా, నా ఉద్దేశం నీతి సూత్రాలు చెప్పమని కాదు, ఆడపిల్లల్ని ఎందుకు వేధించద్దు, వేధించే హక్కు మగవాడికి లేదు. ఒకవేళ ఎవడైనా వేధిస్తే పడి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మీరు మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి, లేదా మాకు చెప్పుకోండి. ఏ ఆడపిల్ల వేధింపులకు గురైనా రిపోర్ట్ చేయండి. అందుకే అక్కడ కమిటీలు తగలబడ్డాయి. ఎందుకు పోస్ట్ కమిటీలు, ఎందుకు క్యాష్ కమిటీలు? ఆ కమిటీలను మేము నడుపుతున్నామని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక డ్రగ్స్, ఇవాళ అన్ని కాలేజీల్లో డ్రగ్స్ అండి. మనం చాలా గొప్ప గొప్ప కాలేజీలు టాప్ 1 to 10 ఉన్నాయి కదా మన ఇంజనీరింగ్ కాలేజీలు, టాప్ 1 to 10 అన్ని కాలేజీల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఇంకా ఉస్మానియాలోనే తక్కువ. ఉస్మానియాలో మనకి ఎక్కువ వినపట్ల. పెద్ద పెద్ద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలని ఇంకా నేను పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారేమో. అందుకే నేను క్లియర్ గా చెప్తున్నా, మీకు టాప్ 1 to 10 అనుకున్న కాలేజీలు తీసుకోండి, డ్రగ్స్ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు తీసుకోండి, డ్రగ్స్ ఉన్నాయి.
ఎంత విస్తృతంగా డ్రగ్స్ ని పంపిణీ చేస్తున్నారంటే, మాకు తెలిసిన అబ్బాయి ఇలాంటి కాలేజీల్లో, టాప్ 10 కాలేజీల్లో డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. మంచి మంచి వాల్యూస్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. చాలా ఆశ్చర్యపోయాం మేము. ఈ డ్రగ్స్ ఇంత విస్తృతంగా ప్రవేశించారు. బస్తీలోకి వెళ్తే ఆ బస్తీల పిల్లలు డ్రగ్ అడిక్ట్స్. రైట్ అక్క. చిన్న పాప సింగరేణి కాలనీలో రేపు గురైంది కదా, పాపని చంపేశాడు కదా వాడు భయంతో. ఫస్ట్ ఆ డ్రగ్స్ ఆ బస్తీ ఆడవాళ్ళంతా డ్రగ్స్ గురించి చెప్పారు మాకు. వాడు డ్రగ్స్ మత్తులోనే చేశాడని చెప్పారు. బస్తీల్లో డ్రగ్స్, కాలేజీలో డ్రగ్స్. గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇంతగానం డ్రగ్స్ పంపిణీ చేస్తుంటే? ఏ ప్రభుత్వ పాలకులు గవర్నమెంట్ తో పాటు ఇక్కడ డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ కావట్లా. కాలేజీ యాజమాన్యాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. పోలీసుల వైఫల్యం ఉంది, ప్రభుత్వాల వైఫల్యం ఉంది. రైట్, ఒకసారి పాపతో మాట్లాడదాం అక్క. చెప్పండి, ఎందుకోసమని ఎప్పుడు మీరు సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళారు? వాడు పెట్టిన ఇంకా టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేద్దామని, వాడు పెట్టిందే కాక వాడి ఫ్రెండ్తో కూడా మళ్ళీ పెట్టడానికి వాడు ప్లాన్ చేసినప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఆ టార్చర్ని సూసైడ్ చేసుకుందామని అనుకున్నానండి. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. మమ్మీతో లాస్ట్ కాల్ మాట్లాడదామని ఫోన్ చేసి చెప్పానండి మమ్మీకి. అది జరిగింది. ఇప్పుడు మీరు మమ్మీకి ఫ్రెండ్ అని పరిచయం ఎప్పుడు చేశారు? మళ్ళీ మీ మమ్మీ హైదరాబాద్ వచ్చిన తర్వాత? మమ్మీ హైదరాబాద్ వచ్చినాక ప్రవీణ్ విషయం చెప్పానండి. ఫస్ట్ అమ్మ అన్ని చెప్పితే తట్టుకోలేదని ఫస్ట్ ప్రవీణ్ విషయం చెప్పానండి. తర్వాత మెల్లగా ఆశీష్ విషయం చెప్పానండి. ఆశీష్ ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో అమ్మ ఆశీష్ని కలుస్తానండి, మాట్లాడతానండి నా సేఫ్టీ గురించి. ఆ ఫ్రెండ్ అని పరిచయం చేస్తే మరి ఈ ప్రవీణ్ గురించి అంత ప్రొటెక్షన్ అవ్వాలి కదా, అందుకని ఆశిస్తో మాట్లాడతానని నేను ఫ్రెండ్ అని పరిచయం చేస్తాను కాబట్టి ఆశిస్తో మాట్లాడదాం పదా అని తీసుకెళ్ళిందండి. అప్పుడు జరిగిన కాల్ రికార్డింగ్ అది 1 అవర్ పైనే ఉంటుంది ఖచ్చితంగా. మేము ఎందుకంటే 1 అవర్ పైనే మాట్లాడాం. ఆ చిన్న బిట్ ఒకటి పెట్టి అదేంటండి అసలు నాకు అర్థం కాదు. సరే, 2 సంవత్సరాల నుంచి మీ కూతురు ఇంత ఇబ్బంది పడుతుంది కదమ్మా, మీరు ఎప్పుడు మీ కూతురిని అబ్జర్వ్ చేయలేదా తను ఇబ్బంది పడుతున్నట్టు? సార్ మేము ఊర్లో ఉంటాం సార్, ఇక్కడ ఉండే వాళ్ళం కాదు కదా అబ్జర్వ్ చేయడానికి. పాప ఎప్పుడో సెలవు ఉన్నప్పుడు వచ్చేది, అది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే సెలవులు ఎక్కువ ఉండవు. ఇప్పుడు ప్రాజెక్టులని అవని ఇవని ఇవి చాలా ఉంటాయి. పాప వచ్చినప్పుడు జస్ట్ వస్తే మా దగ్గరికి 1-2 రోజులు అంతే, మళ్ళీ ఎమ్మటనే కాలేజీ ఉందని వచ్చేసేది. ఎందుకంటే అసలు మొత్తం అంతా వాడి కంట్రోల్లో అయిపోయింది. అంటే అసలు ఏం జరుగుతుందో వాడు తెలియలా, అసలు ఏం తెలియలా. సరే, మీరు ప్రిన్సిపల్, స్కూల్ యాజమాన్యానికి, కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు, ఏమన్నారు వాళ్ళు? ఏమనలేదు సార్, చెప్పాను కదా సార్ 23వ తారీఖే రాసి ఇచ్చాం మేము వెళ్ళి, ఇలా జరిగింది సార్ మీ కాలేజీలో అంటే, ఆ కాలేజీలో ఇలా చేశారా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అన్నాడు. అన్న తర్వాత మీరు ఒక లెటర్ అది రాసియండమ్మా అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత క్లాస్ రూమ్లోనే జరిగిందంట సార్. ఏం సార్ ఇది కాలేజ్ అని కూడా నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాను. సరే ఇట్లా వీడియోలు తీసాడంట, ఇట్లా ఫొటోస్ తీసాడంట, ఇలా ఏంటో ల్యాప్టాప్లో కూడా అన్ని కూడా పాపను చూపించి బెదిరిస్తున్నాడు. ఎప్పుడు తెలిసిందమ్మా వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి అని? మీకు ఎలా తెలిసింది? వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు అండి. ఆ ఫొటోస్ వీడియోస్ చూపించి నాకు మమ్మీ డాడీకి పెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చూపించాడా మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉన్నాయని చెప్పాడా? చూపించాడా? ఓకే, మీరు క్వశ్చన్ చేయలేదా ఎందుకు ఇట్లా తీసినావు, ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశారు? నేను 4 times బ్రేకప్ చేయడానికి ట్రై చేశానండి. ఆయన కానీ పబ్లిక్ న్యూసెస్ చేసి అప్పుడు నా కాల్ పెట్టుకొని ఇంకా నేను వినపోతే కొట్టేవాడు కూడా అండి నన్ను. అంత హింసించి నేను నా రిలేషన్షిప్ 1.5 year వరకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకుంటే మమ్మీకి చెప్తే కానీ బయట ఇప్పుడైనా సూసైడ్ చేసుకుంది కాబట్టి అమ్మ నాన్న ఎదురుగా జరిగిన విషయం కాబట్టి బయటకు వచ్చింది, లేకపోతే చచ్చిపోయి ఉండేది. ఇది నాతోనే సమాధానం ఉండేది. చచ్చిపోయి ఎక్కడో చేసుకోవాలనుకుంది, లేకపోతే కాలేజీలో చేసుకుందే అనుకో. కాలేజీ వాళ్ళు ఇప్పుడు దాకా మూసి పెట్టిందంతా నా పిల్ల చావు కారణం. వాళ్ళు కూడా ఆ రోజు ఫోన్ అవన్నీ సీజ్ చేసామని చెప్పేసి మేము పెద్ద డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా వీటికి సంబంధించి వాళ్ళకి ఆడికి పంపించామని మా బ్రదర్ మాట్లాడాడు. అక్క చెప్పింది కదా వెంకటరెడ్డి అని మా బ్రదర్తో మాట్లాడారు. 24వ తారీఖు 8:23 ఫోన్ కాల్. ఆ రికార్డింగ్ అంతా తీమనండి. ఇప్పుడు మేము మాట్లాడింది దానికన్నా ముందు కదా, వాళ్ళకి ఎలా వచ్చింది ఇవన్నీ రికార్డింగ్? 23 తారీఖు నాడు మీరు కాలేజ్ లో కంప్లైంట్ చేసాము. పిఎస్ లో ఎప్పుడు కంప్లైంట్ చేశారు? 28వ తారీఖు అండి. 28వ తారీఖు నాడు పిఎస్ లో కంప్లైంట్ చేశారు. అవును. మరి ఇప్పుడు పిఎస్ కి కంప్లైంట్ చేసిన తర్వాత
అబ్బాయి ఫోన్ సీజ్ చేయడం కానీ అబ్బాయిని పట్టుకోవడం కానీ ఇప్పుడు అబ్బాయిని రిమైండ్ చేశారు, అబ్బాయి ఫోన్ పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, మరి ఈ కాల్ రికార్డ్ ఎట్లా బయటకు వచ్చింది సార్? 23వ తారీఖు మేము వెళ్ళిన తర్వాత వీళ్ళు కమిటీ అని వేసిన తర్వాత వాళ్ళ మాటలు మాకు సరిగా అనిపించలేదు, అంత ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మాకు అంత ఇంగ్లీష్ రాదు మేడం, దానితో మమ్మల్ని మ్యానిపులేషన్ చేయాలని చూస్తున్నారు అక్కడ. ఇదంతా అర్థమైపోయి మాకు చదువుకున్న వాళ్ళు లేరు, మేము చదువుకోలేదు, మాకు చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని మాట్లాడుకుంటాము, మీరేం మాట్లాడేదానికి వాళ్ళు సమాధానం చెప్తారు, మా వర్షం కూడా మీరు వినాలి, వాళ్ళు వినేటట్లేదు, వాళ్ళ వర్షం మేము వినేటట్టే ఉంది, అందుకోసమని మాకు అక్కడ వాళ్ళ నుంచి ఇబ్బంది అనిపించింది. మేము ఏమంటే బయటకు వచ్చి మాకు చదువుకున్న వాళ్ళని తెచ్చుకుంటాం, మా వాళ్ళని తెలిసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళని మేము వచ్చేసాము. వచ్చేసి మా బ్రదర్ ఎవరైతే ఉన్నాడో ఆ బ్రదర్ని పోయి కలిసాం. తను అప్పుడే 24వ తారీఖు ఫోన్ చేశాడు సార్తో, ప్రిన్సిపల్ సార్తో మాట్లాడిండు, టైం కూడా చెప్పాను నేను. అప్పుడు మాట్లాడినప్పుడు మేము పిల్లోడి దగ్గర ఇవన్నీ తీసుకున్నాము, కెమెరా, మొబైల్, ల్యాప్టాప్ అనేవి తీసుకొని మేము వాళ్ళకి పెద్ద పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి పంపించాము, సీజ్ చేసాము అని చెప్పారు. ఈ ఘటన జరిగింది 24వ తారీఖు జరిగింది. అప్పటి నుంచి సీజ్ లో ఉంది కదా, పోలీసు వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు మా దగ్గరే ఉన్నాయి అని, పలానా వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఫోన్లు కూడా నెంబర్స్ ఏవో మా దగ్గర ఉన్నాయి, వాళ్ళందరూ ఎవరెవరు ఫోన్ చేశారు. పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నాక ఈ కాల్ రికార్డు ఎలా బయటకు వచ్చింది? నేను అడిగేది అదే. ఇప్పుడు నా ఫోటోస్ వీడియోస్ కూడా బయటికి రావని గ్యారెంటీ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ చెప్పమనండి నాకు, ఇది చెప్పాల్సింది పోలీసు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు నాకు కూడా చెప్పాలి, ఈ విషయానికి సమాధానం కావాలి. నేను అంతకు ముందే మాట్లాడిన విషయం అది, అసలు ఈ డేట్స్ కాదు, 17వ తారీఖు మధ్యలో ఎప్పుడో జరిగిన విషయం. 23 నేను వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత వాడి దగ్గర నుంచి అన్ని తీసుకున్నారు. పర్టికులర్ మేము గంట సేపు మాట్లాడి ఉంటాము, గంట సేపు మాట్లాడిన దాంట్లో ఇంత చిన్న ముక్క ఒకటి బయటికి ఎలా వచ్చింది? మేము ఎవరిని నమ్మాలి అసలు? ఇప్పుడు మేము ఏం చేయాలి? భయంతో ఉండగా ఏం చేయాలి అసలు? మేము బయటికి వెళ్తే ఇప్పుడు తను అన్నట్టు ఒక కాల్ రికార్డ్ బయటకు వచ్చిందంటే రేపు వీడియోస్, ఫొటోస్, ఆ భయం ఉంటుంది కదా. అవును, ఒకసారి సంధ్యకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంధ్యక గారు, ఫోన్ సీజ్ అయింది అని పోలీసుల దగ్గర ఫోన్ ఉన్నది, అయినా కూడా కాల్ రికార్డ్ బయటకు వచ్చింది, ఎలా సాధ్యం అవుతుంది అంటారు ఇదంతా? అంటే పోలీసు చెప్పండి. అంటే పోలీసు వాళ్ళకు చేతిలో ఉన్న ఫోన్ కాల్ రికార్డు బయటికి రావడం ఎలా జరిగింది? అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ లైంగిక వేధింపుల కేసుల్లో కానీ, పోక్సో కేసుల్లో కానీ, ఎనీ అత్యాచారం అంటే మైనారిటీ దాటి మైనర్ గర్ల్స్ కాకపోయినా మేజర్స్ అయినా అత్యాచారం అనేది నేరం. కాబట్టి అత్యాచార కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచాలి. వాళ్ళ సంభాషణలు కానీ, వాళ్ళ ఆనవాళ్లు కానీ గోప్యంగా ఉంచుకోవాలి. నిజానికి అసలు మేము ప్రతిసారి చెప్తున్నాం, మీకు గుర్తొస్తే నిన్న కూడా మీతో చెప్పాం, బాధితురాలని ఎట్టి పరిస్థితుల్లో మీరు చూపించొద్దు అని మీతో కూడా నేను చెప్పాను. అట్లాగే వాళ్ళ ఉదయం సివిఆర్ వాళ్ళు నాకు కాల్ చేస్తే ఫస్ట్ నాకు నేను వాయిస్ ఇవ్వాలా లేదా అనేది ముందు అమ్మాయిని చూపిస్తున్నారా లేదా చెప్పండి, చూపిస్తే నేను వాయిస్ కూడా ఇవ్వను, మమ్మల్ని మా వాయిస్లు తీసుకుంటుంటారు, వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేస్తుంటారు, అట్లా చేయమాకండి, వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ. కొంతమంది బాధితురాలకు వరకు కవర్ చేసి వాళ్ళ అమ్మని, మిగతా వాళ్ళని ఓపెన్ చేస్తారు. మిగతా వాళ్ళని ఓపెన్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి తెలియదా అండి వీళ్ళే అని, వీళ్ళ కుటుంబమే అని? అసలు మీడియా చాలా ఇన్సెన్సిటివ్ గా ఉంటుంది అనడానికి, బాధితురాలు నిన్ను పలానా దగ్గర ఉంటుందండి, అక్కడికి మీడియా వెళ్ళి పడితే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఈ అమ్మాయికి అనేది తెలియదా అండి? కనీసం మన సమాజంలో బాధితురాలి గోప్యత అనేది మీడియాకి ఇంకా అర్థం కావట్లేదు. ఆ తర్వాత సమాజం వాళ్ళని ఎంత వెంటాడుతుంది, ఎంత వేధిస్తుంది, ఎవరికి తెలుసు, ఎవరు బాధ్యత వహిస్తారు? చాలా బాధాకరం. ఒక బాధితురాలు ఉంటే ఆమె ఇంటి మీదకి మీడియా దండెత్తి వెళ్తుంది, అందరూ చుట్టుపక్కల మూగితే చుట్టుపక్కల వాళ్ళందరికీ వీళ్ళ ఇంట్లో వ్యక్తి విక్టిమ్ అనేది అర్థమవుతుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో అట్లా జరగడానికి వీల్లేదు, మీడియా అట్లా ఇంటికి వెళ్ళదు. ఒకవేళ వాళ్ళు అసలు బాధితులను వాళ్ళు ఇంటర్వ్యూలు చేయరు, ఏదన్నా ఉంటే పోలీసుల దగ్గర కాన్ఫిడెన్షియల్ గానే చేస్తున్నారు. కానీ మన దగ్గర ఆ సెన్సిబిలిటీ ఎప్పటికి వస్తుందో, ఎట్లా వస్తుందో, మేము పోరాడంగా ఇప్పుడు మీడియా వాళ్ళైనా పోలీసులైనా బాధితుల మొహాలు చూపించట్లా, లేకపోతే వాళ్ళని కూడా ఓపెన్ గా చూపించేవాళ్ళు.
కాబట్టి ఫస్ట్ ఏంటంటే అది ఎంత సామాజికంగా వేధింపుగా మారుతుందో మనం అర్థం చేసుకోవాలండి. అట్లాగే పోలీసులకు ఆ సెన్సిటివిటీ ఉండాలి. అసలు వీళ్ళు ఫోన్లు ఇచ్చేది ఎందుకు, ఫోన్లు సీజ్ చేయమనేది మనం ఎవరైనా ఎందుకు అంటే ఆ ఫోన్ లో ఉండే ఇన్ఫర్మేషన్, డేటా, కాల్ రికార్డ్స్, ఇంకేది ఉంటే అది కేసుకి ఎవిడెన్స్ కావాలి. అదంతా సేకరించుకుని వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ లో పకడ్బందీగా కేసుని ఫ్రేమ్ చేయాలి. కానీ అట్లా వాడడానికి బదులు ఆ రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్ బయటకు వచ్చినాయి అంటే పోలీసులే బాధ్యత వహించాలి. పోలీసుల ఇర్రెస్పాన్సిబిలిటీ. ఏ మీడియా తామే ఇంకా వేసుకుంటారు మొదలు ఫలానా మేమే ఎక్స్క్లూజివ్, ఈ ఆడియో మాదే ముందు, ఈ వీడియో మాదే ముందు, ఈ ఇంటర్వ్యూ మాదే ముందు. అసలు ఎట్లా బాగుపడతారో అర్థం కావట్లేదు. ఎవడు ముందు భ్రష్టు పట్టించాడు అనే దానికి కూడా గొప్పగా చెప్పుకుని వస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ కాల్ రికార్డ్స్ రావడంలో మీడియా పాత్ర ఉన్నా తప్పు పట్టాల్సిందే. ఆ కాల్ రికార్డ్స్ బయటకు లీక్ చేయడంలో పోలీసుల పాత్ర ఉన్నా తప్పు పట్టాల్సిందే. ఇది నా అభిప్రాయం. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా, కొన్ని కేసుల్లో ఎవిడెన్స్ ని దానికి సంబంధించిన రికార్డ్స్ ని నాశనం చేసినందుకు పోలీసుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఆయిషా మీరా కేసు ఎందుకండి? సత్యం బాబు దోషి కాదు అని వేసింది మేము. సత్యం బాబు నిర్దోషి. ఎందుకంటే శంషాద్ బేగం గారు ఆయిషా తల్లి చెప్తున్నారు, మా అమ్మాయిని చేసింది వీడు కానే కాదని. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆధారాన్ని బట్టి కోర్టులో వేస్తే హైకోర్టు తరోగా ఇన్వెస్టిగేట్ చేసి, హైకోర్టు చాలా స్టడీ చేసి 800 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు సత్యం బాబు నిర్దోషం. ఆ తర్వాత ఈ రోజు కూడా దోషులు పట్టుకోలేదు. ఎందుకంటే మొదలే ట్యాంపరింగ్ అయిపోయింది, మొదలే మొత్తం సాక్ష్యాధారాల్ని మాయం చేసి పడేశారు. కాబట్టి మీడియా ఇంటర్వెన్షన్ పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో ఇన్ఫ్లుయెన్స్ ఆనాడు కోనేరు రంగారావు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. రాజశేఖర రెడ్డి గారు అభయహస్తం ఇచ్చారు ఆయిషా అంతకులకి. ఆయన ఇచ్చిన అభయహస్తం కావచ్చు, నిందితులకు సంబంధించిన కోనేరు రంగారావు డిప్యూటీ సీఎం కావచ్చు, వాస్తవ ఆధారాలన్నీ సాక్ష్యాధారాలు మాయం చేసి అవతల పడేస్తారు. ఈ రోజు సిట్ వేసినా సిబిఐ వేసినా అక్కడ ఏం రావట్లేదు. మొత్తం తీసి పడేస్తే ఎట్లా వస్తుంది? ఆ తర్వాత మేము అనేక కేసుల్లో అనేక సందర్భాల్లో రాష్ట్ర స్థాయి సదస్సులు జరిపి ప్రభుత్వాలకు మెమరాండాలు ఇచ్చింది ఏంటంటే ఏ బాధితురాలు కానీ, అత్యాచారం కానీ, ఆడపిల్లల దాడి కానీ, హింస కేసుల్లో సాక్ష్యాధారాలు చాలా గోప్యంగా ఉంచాలని. వీళ్ళు ఎందుకు బయటకు ఇస్తారండి? ఎట్లా బయటకు వస్తాయండి? గోప్యత ఎందుకంటే నేరస్తులకు శిక్ష పడాలి అంటే సాక్ష్యాధారాలు ఏంటి అనేది బయటకు రావద్దు. అవును, సీజ్ చేసినాక బయటికి రావడం ఏంటి? సీజ్ చేసినవే ఆయేషా కేసులో వెళ్ళిపోయినాయండి. అంతకుడు మారిపోయాడు, సీజ్ చేసిన సాక్ష్యాధారాలు వెళ్ళిపోయినాయి, అన్ని వెళ్ళిపోయినాయి. ఆఖరికి వీళ్ళు పోలీసులు కష్టపడి మొత్తం కుక్డప్ చేసి వండి వార్చి ఒక నేరస్తుని తెచ్చి పెడితే అతను అమాయకుడు, అతను చేయలేదని హైకోర్టు తెలిసింది. మనకు అనవసరం, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇద్దరు జైస్వాల్, జస్టిస్ నాగార్జున రెడ్డి బెంచ్ సత్యం బాబు నిర్దోషి అని ఇచ్చారు. మరి దోషులు ఎవరు? 19 ఏళ్ల తర్వాత ఇది వాళ్ళకి న్యాయ పోరాటం చేసే శక్తి లేక తల్లిదండ్రులు ఎముకలు తీసుకుని నిన్న చాలా ఉద్వేగభరితంగా వాళ్ళ అమ్మాయి అస్థికల్ని వాళ్ళు అంత్యక్రియలు చేసుకున్నారు, ఖననం చేసుకున్నారు. ఆ తల్లిదండ్రుల బాధ నిన్న 19 ఏళ్ల తర్వాత కూడా గుండె కరిగిపోయింది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ మీద ఆరోపణ వస్తుంది ఏమనంటే తల్లికి అంతా తెలుసు, తండ్రి సైడ్ అయిపోయిండు, తల్లి అంతా తెలిసి ఇప్పుడు మీడియా ముంగటికి వచ్చి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ వస్తుంది. నిజమే సార్, ఆడపిల్ల విషయంలో తల్లే రావాలి, తల్లికే తెలుస్తుంది. తండ్రి ముందు చెప్పగలదా సార్? ఏం చెప్తారు సార్? వాడు ఈ పాటలో చేశాడు ఏమని చెప్తారా? వినగలుగుతాడా తండ్రి? చెప్పండి సార్, వింటారా? నేను 2-3 మాటలు మాట్లాడితే పచ్చిగా మాట్లాడుతుంది అని కామెంట్ చేశారు. నిజమే, వాళ్ళ దృష్టిలో అలా ఉంది, వాళ్ళకి వినలేకపోయారు. నా బిడ్డ పరిస్థితి ఇలాంటి పరిస్థితి, ఇట్లా చేశారయ్యా అని ఆయన విని బ్రతకగలుగుతావా సార్? తన్నేం బాగా చెప్తే చావాలనుకుంది, మరి మేము చావమా సార్? మాకు లేదా బాధ? మేము బయటకు వచ్చి అన్ని ఛానల్స్లో కనబడుతున్నావా? ఈరోజు కొత్తగా ఎందుకు వచ్చాము? ఎందుకు బయటకు వచ్చాము? మమ్మల్ని ఎవరన్నా ఎక్కడైనా చూసారా? దేంట్లో చూసారా? మేము ఎలా బతుకుతామో మీకు తెలుసా? దేనికోసం బతుకుతామో తెలుసా? డబ్బు కావాలని
ఇస్తారు సార్? డబ్బు కావాలా? ఎవరికి ఇస్తారు మీరు డబ్బులు? ఎవరికి ఇస్తారు మీరు డబ్బులు? ఏ నా పిల్ల ప్రాణానికి మీరు డబ్బులు కడతారా? అంటే సమాజంలో ఇటువంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. జరగకుండా మీ బిడ్డకు మీరు ఈ సపోర్ట్ అనేది చాలా అవసరం, సపోర్ట్ ఇస్తున్నారు. సో అవును సార్, సమాజంలో అందరికీ తెలియాలని బయటకు వచ్చాను నేను. నా కూతురికి అండగా తండ్రి రాలేదని మీరు అనుకుంటున్నారు అంతే. తను తెలిసి ఎంత బాధపడుతున్నారో, వెనక నుంచి మాకు ఎంత సపోర్ట్గా ఉన్నారో మాకు తెలుసు. ఒకసారి ఇంకో తండ్రి చాలా చూస్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఒక మీ విషయంలోనే కాలేజ్లో ఈ విధంగా జరుగుతుందా, లేదంటే కాలేజ్లో మొత్తం ఈ విధంగానే జరుగుతుందా? అంటే ఎలా? అంటే కాలేజ్లో ఈ విద్యార్థులు కావచ్చు ఈ విధంగా, ఇంకా మీకేమన్నా ఇటువంటి ఆరోపణలు మీ దృష్టికి వచ్చినాయా? ఇంకా మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇంకేమన్నా ఈ డ్రగ్స్ విషయం కావచ్చు, ఇలా హెరాస్ చేయడం కావచ్చు? అది నా దృష్టికి అయితే రాలేదు సార్, అది ఇన్వెస్టిగేషన్లోనే బయటపడాలి. ఓకే, సరే. ఈ టోటల్ ఎపిసోడ్లో మీరు చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? నేను జడ్జ్మెంట్ చేయడానికి ఇక్కడికి రాలేదు సార్, అదంతా కోర్టు చూసుకునేది. సో చివరిగా మీకు ఏ విధంగా న్యాయం జరగాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను ప్రభుత్వానికి లేకపోతే పోలీసులకి నేను ఏం చెప్పడానికి లేదు. ఏ కేసు అయితే ఇచ్చామో దాని మీద వాళ్ళు పనిచేస్తే చాలు. బయట సమాజానికి కూడా పిల్లల విషయం కూడా ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసు సార్. ఇప్పుడు ఎన్నో అంటుంటారు, ఎంతో మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను దాన్ని ఏం పట్టించుకోదలుచుకోలేదు. నాకు అనవసరం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకు అనవసరం. నేను నా బిడ్డ కోసం నిలబడాలనుకున్నాను. నా బిడ్డ ఇన్ని రోజులు చెప్పలేదు, ఇంత పెయిన్ అనుభవించింది. ఒక కిరాతకుడి చేతిలో ఇంత పెయిన్ అనుభవించింది. కాలేజీ యాజమాన్యం కూడా నా దృష్టిలోకి తీసుకురాలేదు. కానీ ఇలా ఎవరు ఉండొద్దు, ఉండకండి, ఎందుకు అనుభవించాలి? రైట్, ఎగ్జాక్ట్లీ. సో చూసాం కదండి, బాధితులు మా బిడ్డకే జరిగింది, ఇలా చాలామందికి జరుగుతున్నది, జరగబోవచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ధైర్యంగా వాళ్ళు స్టాండ్ తీసుకొని ఫైట్ చేయాలి, సమస్యలపైన పోరాడాలి అని చెప్పేసి తన తల్లి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మాకు న్యాయం కావాలని చెప్పేసి బాధితురాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో చూశారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.